హాయ్ హలో అందరికి నమస్తే. మన రైతులందరికీ అయితే మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తే చాలామందికి అయితే రైతు బంధు అన్న పడుతుందా పడదా అసలు అయితే చాలామందికి అయితే చాలా డౌట్లు ఉన్నాయి. అసలు పడుతుందా పడదా అని అయితే 100% అయితే చాలామందికి అయితే ఉంది. నేనైతే 100% అయితే చెప్పగలుగుతున్నాను. అంటే మన సర్పంచ్ ఎలక్షన్ లోపల అయితే మనకైతే రైతు బంధు అయితే అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. మరి ఎలాంటి అయితే టెన్షన్ అయితే తీసుకోకూరి, ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వేస్తాడు. 100% వేస్తాడని అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. మరి అయితే మనం వచ్చేసి అయితే మనకి ఇప్పుడైతే వరి కోతలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదా. మనకైతే ఇప్పుడు ఏ సీడ్ అనేది బాగుంది అనేది అయితే మాట్లాడుకుందాం. మనం వచ్చేసి మాత్రం ఒక 3 రకాల సీడ్స్ అయితే గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనమైతే ఆల్రెడీ పొలం అయితే దున్నేసి ఉంది. మన రైతు బంధు పైసల గురించి అయితే నేను వీడియో చేస్తున్నాను. ఇక మనమైతే నాటేయడానికి 5 కిలోలకు పైసలు ఇట్లా కావాలి కదా అని ఇక మనమైతే RX100 తెచ్చినాం. RX100 నారు అయితే పోయడం జరిగింది. RX100 బయోసీడ్ 1162 అనేది రకం కొత్త వెరైటీ. ఇది కూడా బాగానే వస్తుంది మనకైతే క్రాప్. మరి ఇంకొకటి వచ్చేసి అయితే మనం అయితే కూరగాయలు పెడితే మాత్రం అయితే మన కూరగాయలు పెడితే మాత్రం మనకైతే సబ్సిడీ అనేది రావడం జరుగుతుంది. మన అద్దె ఎకరానికి వచ్చేసి అయితే 3000 సబ్సిడీ అయితే మనకైతే రావడం జరుగుతుంది. మరి ఇది ఎలా అప్లై చేయాలంటే చాలామందికి అయితే తెలియదు. మనమైతే ఎట్లా అప్లై చేయాలంటే మనకైతే రైతు వేదిక అయితే ఉంటుంది కదా. మనమైతే మన పొలంలో అయితే ఏమేమి వేసామని అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది. మీరు ఇట్లా కూరగాయలు వేసినామంటే అయితే మాత్రం మనకైతే సబ్సిడీ అయితే 3000 రావడం జరుగుతుంది. మీ అకౌంట్లో డైరెక్ట్గా పడడం జరుగుతుంది. మీరు ఫస్ట్గా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి.